aptitude of teaching Carnatic vocal, light music as well as cine music. A B high grade artist in light music of the prestigious All India Radio. She has been singing for AAR, All India Radio and Doordarshan for the year 2014 by Laya Tarangini Association, Hyderabad. She also received Ugadi Puraskaram for year 2022 by Kala Darbar Association, Guntur. I would now like to introduce the next teacher, Srimati Shri Vidya Bharati Garu, Vidya Garu, founder of Swararaja Badi, a reputed music school and organization. She holds AIR B high grade. She has performed all over India and abroad, pursuing classical music and other genres of music. She has been successfully conducting Sri Rama Jayanti Utsavams and Annamacharya Jayanti Vardhanti Utsavams through her organization. We welcome you, ma'am. Thank you so much. ఈ అకాడమీని ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు మరియు గురువైన వేణు శ్రీరంగ వేణు సార్ సంగీతం, లైట్ మ్యూజిక్, భక్తి గీతాలు మరియు సినిమా సంగీతంలో శిక్షణ అందిస్తూ విద్యార్థులు తమ సంగీత ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ఆవిడ కర్ణాటక సంగీతంలో BA పట్టా పొందారు. ఇద్దరూ కలిసి సంగీతంపై తమ అంకిత భావంతో విద్యార్థులకు మంచి సంగీత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు సంగీత సంప్రదాయాన్ని అందిస్తున్నారు. We are very unfortunate that she is not able to join us today. I now request Srimati Vidya Bharati Garu to introduce our esteemed speaker, Shankar Garu. శ్రీ గురుభ్యో నమః. ఇంత చక్కటి వాతావరణంలో దేవాలయ ప్రాంగణంలో స్వామివారి ఎదుట విచ్చేసిన మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతున్నాము. పరిచయం అక్కర్లేని పర్సనాలిటీస్ కొన్ని ఉంటాయి. అలాంటి వారిలో శ్రీ శంకర్రావు గారు ఒకరు. అన్నమయ్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకొని నిరంతరం ఎవరైనా కూడా అన్నమయ్య గురించి అడిగితే తిండి తిప్పలు కూడా మానేసి పక్కన పెట్టి సెలవు పెట్టేసి ఆఫీస్కి, ఆయన చాలా మంచి పొజిషన్లో బిజీగా వర్క్ చేస్తుంటారు. ఆయన కూడా సంగీతం పట్ల, అన్నమాచార్య సంకీర్తనల పట్ల ముఖ్యంగా ఎంతో రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని ఆయన బయటకు తీసుకొస్తున్నారు. శంకర్రావు గారు లేనిదే మనకి అన్నమయ్య కార్యక్రమాలు ఏవి జరగవు. వారికి శుభ స్వాగతం పలుకుతున్నాము. చాలామందికి ఇక్కడ శంకర్రావు గారి పరిచయం ఎప్పటి నుంచో సుపరిచితులు వారు తెలియని వారికి మాత్రమే తెలియజెప్పడం జరిగింది. ఇంకా మీరు వ్యాఖ్యానం అనేది చూస్తారు కాబట్టి మీరు చెప్పక్కర్లేదు. తర్వాత ఎప్పుడూ కూడా ముఖ్యంగా మనకి సహకారం, వాయిద్య సహకారం అనేది ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ తెలుసు. అది లేనిదే పాట ఉండదు. మృదంగం మీద శ్రీ విద్వాన్ మనకి దుర్గా కుమార్ గారు ఈరోజు సహకరిస్తున్నారు. మన అదృష్టం చేసుకున్నాము. వారణాసి శ్రీకృష్ణ రాఘవ విద్య గారు, I would like to introduce him. ప్లీజ్. ఇలా సమావేశం అవుతున్నాము అంటే కారణము అన్నమాచార్యుల వారి ఆరాధన, అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవం. వర్ధంతులు, జయంతులు ఎందుకు మనం జరుపుకుంటూ ఉంటామంటే దానికి వివరణ అంతా శంకర్రావు గారు. తేడా ఏంటండి, అన్నమయ్య వర్ధంతి తిరుమలలో కూడా జరుగుతుంది కదా అని మీరు అడగచ్చు. తిరుమలలో జరిగే అన్నమయ్య వర్ధంతికి ఇక్కడ సునీత బాలాజీ గారి ఆధ్వర్యంలో మేమందరం చేసేటువంటి అన్నమయ్య వర్ధంతికి తేడా ఉంది. ఎందుకంటే తిరుమలలో కేవలం స్వామిని స్తుతించడం తప్పించి ఇంకెవరిని కూడా స్తుతించకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సప్తగిరి సంకీర్తనలు మాత్రమే పాడడం జరుగుతుంది ప్రతి అన్నమయ్య వర్ధంతికి, జయంతికి కూడా. కానీ ఒక లోటుతో కామిశెట్టి శ్రీనివాసులు గారు కొంతమందిని, మమ్మల్ని అందరినీ కూడబలుకుని, అంటే సునీతక్క ద్వారా మేమందరం ఆయన దగ్గరికి చేరామని చెప్పచ్చు. వేణు, నేను ఈరోజు చాలామంది మిస్ అయ్యారు మా గ్రూప్లో. వారు మమ్మల్ని అందరినీ కూడదీర్చి అన్నమాచార్య సంకీర్తనలు, అన్నమాచార్య వర్ధంతికి పాడడం విశేషం కాకుండా వారి కుమారులు, మనవడు పెద్ద తిరుమలాచార్యులు, చిన్నన్న వాళ్ళు రాసినటువంటి సంకీర్తనలు మనం ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. అది నిజమైన అన్నమాచార్యుల వారికి మనం చేసేటువంటి ఆరాధన అని వారు భావించారు. చాలా చక్కగా, కరెక్ట్గా భావించారు. వారు పెద్దలు, పూజ్యులు, ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో రీసెర్చ్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చేసిన వారు కాబట్టి వారికి ఇలా అనిపించింది. అప్పటి నుంచి కూడా మేము ఈ ఆరాధనా సంకీర్తనలు పాడుతూ, ముఖ్యంగా దినము ద్వాదశి నేడు అని
ఈ ద్వాదశి గడియల్లో సాయంత్రం ఇక్కడ పెట్టుకోవడానికి కూడా కారణం అదే. ఏకాదశి వెళ్ళి ద్వాదశి వచ్చి ఆ తిరునక్షత్రం కూడా ఉన్నటువంటి సమయం ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ పవిత్రమైన ఆలయంలో ఉన్నటువంటి సమయం. కాబట్టి అన్నమాచార్యుల వారిని తలుచుకుంటూ వారి సంకీర్తనలన్నీ మన్నం చేసుకుంటూ మాతో ఈ 5 సంకీర్తనలు మీరు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా పాడుకుంటూ, రాని వాళ్ళు గురు స్తుతి మాత్రం మనసులో చేసుకుంటూ ఫోకస్ తోటి ఇంకెక్కడ ఏం మాట్లాడుకోకుండా మనము ఇది ఆయనకి ఆరాధన చేస్తున్నాం కాబట్టి అదే భావంతో మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ, కాబట్టి వారు వివరిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తెలుగు పాటకు ప్రాణప్రతిష్ఠ చేసిన పదకవితా పితామహులు, పరమ భాగవతోత్తములు కేవలం తెలుగు పాటకు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో పాట అనే ప్రక్రియకు తొలి బీజం వేసినటువంటి మహనీయుడు తెలుగువాడైన మన అన్నమయ్య. దక్షిణ భారతదేశంలో పాట అంటూ తెలుగులోనే ప్రప్రథమంగా పుట్టింది, తరువాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించింది. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా, తక్కినవి భండారాన దాగి ఉండని అని అన్నమాచార్యుల వారు తమ యావజ్జీవిత తప ఫలంగా వచ్చినటువంటి సంకీర్తన రాశిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదివ్య చరణాలకు సమర్పించినటువంటి సుదినం ఇది. ఆనాడు ఫాల్గుణ బహుళ ద్వాదశి దుందుభినామ సంవత్సరం, అంటే 1503వ సంవత్సరం. ఆ 1503వ సంవత్సరంలో దుందుబి పాల్గొన బహుళ ద్వాదశి నాడు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని నిలిచి, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూప పుష్పములివి అయ్యా అంటూ వెంకటేశ్వర స్వామికి తన మొత్తం సంకీర్తన రాశిని, అంటే అన్నమయ్య సంకీర్తన దేనికదే సాటి. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించక అంటే ఒక సంకీర్తననే కాదు, ఏ ఒక్క సంకీర్తన తీసుకున్నా అంతటి మంత్రఫలాన్ని అందుకుంది. అందుకే పరమతంత్రములు 32,000 మంత్రంగా తంత్రం అంటే శాస్త్రీయమైనటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి కలిగినటువంటి విజ్ఞానమైనటువంటి మేధో సంపత్తితో కలిగినటువంటి ఉత్కృష్టమైన సాధనం. ఆ సంకీర్తనను అందుకోగలిగితే చాలు కలియుగంలో నామ సంకీర్తనం ఎస్సే సర్వపాప ప్రణాశనమని భాగవతం ప్రతిపాదించినట్లుగా, కలవు సంకీర్త్య కేశవం అన్నట్లుగా ఆ సంకీర్తనని అందుకుని తరించే మార్గాన్ని అన్నమయ్య మనకు అందించాడు. అది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా వచ్చినటువంటి పాట అనే సంకీర్తన ప్రక్రియ. ఇందుకు అన్నమాచార్యుడు పదకవితా పితామహుడే కాదు, పరమ భాగవతోత్తముడు. ఇందుకు అన్నమాచార్యుడు వేదాలలో ఉన్నటువంటి అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించినటువంటి సంకీర్తన యోగి. ఆ యోగి అందించినటువంటి సంకీర్తనల్ని ఆరాధనా ఉత్సవంలో అందుకుందాం, స్వామి సేవలో తరిద్దాం. ఈ ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే అన్నమయ్యను ఎంతో కొంత అవగతం చేసుకోవటానికి, అంత కాకపోయినా ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే అన్నట్లుగా మనం ఆ బాటలో వెళుతుంటే గంగాజలం కొంచెం స్వీకరించినా చాలు, గంగలో మునిగినా చాలు, ఆ అన్నమయ్య సంకీర్తనలను కొద్దిగా ఆస్వాదించినా చాలు, అది మనం ముందుకు వెళ్ళటానికి అది ఒక ప్రవాహ వేదికగా ప్రవాహంగా మారుతుంది. కాబట్టి ఈ సంకీర్తన గంగా ప్రవాహంలో మనం ప్రయాణాన్ని ఆరంభించాం, చక్కగా ముందుకు ప్రవహిద్దాం. ధన్యోస్మి. చరితామృత మన్నయార్య శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య పీవాపి నైవ సుహితా మనుజా భవేయుః పీవాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతి
పాడుచున్నవాడు వైకుంఠనాథుని వద్ద బడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద బడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడ తాళపాక అన్నమయ్య ఆకడి కడ తాళపాక అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య పరయమ గురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య ఈవల సంసార లీల ఇందిరేశుతోనున్నవాడు ఆవడించి తాళపాక అన్నమయ్య ఈవల సంసార లీల ఇందిరేశుతోనున్నవాడు ఆవడించి తాళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావభావమై తాళపాక అన్నమయ్య భావభావమై తాళపాక అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య పరయమ గురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య పరయమ గురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు జనకొండ అన్నమాచార్య విచ్చేయవి. తమ 16వ ఏట శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షం కాగా ఆనాటి నుండి దినమునకొక సంకీర్తన తక్కువ కాకుండా తనకు సమర్పించమని శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆదేశించగా తమ 16వ ఏట ఈ సంకీర్తన అంటే రోజుకొక్క కొత్త సంకీర్తనను సమర్పించటం అనే సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించిన అన్నమాచార్యుల వారు 96వ ఏట ఫాల్గుణ బహుళద్వాదశి దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళద్వాదశి అంటే 1503వ సంవత్సరం ఈ ఫాల్గుణ బహుళద్వాదశి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా విడవకుండా అంటే విడవలేని శ్రీ వెంకట విభుడవు కడదాకానను కాతువుగా కానీ మరో సంకీర్తనలు అంటారు. అంటే ఏ ఒక్క రోజు కూడా 16వ సంవత్సరం నుండి 96 ఏళ్ల వరకు కూడా ప్రతిరోజు నిత్యము సంకీర్తనను సమర్పిస్తూ అందుకే మనకు 32,000 సంకీర్తనలు వచ్చినాయి. 96వ ఏట ఆ స్వామి ఇప్పుడు ఇంతకు ముందు సంకీర్తనలో భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు తాళపాక అన్నమయ్య అని ఎందుకు చెప్పారయ్యా అంటే 96వ ఏట నుండి అంటే 96 ఏళ్ల వరకు కూడా అన్నమాచార్యుల వారు అనేక క్షేత్ర సంచారాలు చేస్తూ భౌతిక రూపంలో ఉండి సంకీర్తనల్ని సమర్పిస్తూ ఉన్నారు, గానం చేస్తూ కైంకర్యం చేస్తూ ఉన్నారు. కానీ 96వ ఏట నుండి ఆయన ఆ స్వామి పాదాల దగ్గర నిరంతరం ఉండిపోతున్నాడు అనమాట స్వామి పరివారంలో. అందుకు అందరినీ కలిపి ఆహ్వానించటం. అలా భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు తాళపాక అన్నమయ్య అనే అనుసంధానం చేసుకుంటూ ఆ తరువాత
ఈ సంకీర్తన ప్రక్రియ భౌతికంగా ఎలా జరిగిందయ్యా అంటే వారి కుమారుడైన పెద తిరుమలాచార్యుల వారి ద్వారా జరిగింది. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిలో ఐక్యం చెందుతూ కొడుకుకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి పొందిన ఆ ఆదేశాన్ని కొడుకుకు అందించాడు. ఈనాటి నుండి నీవు వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజుకో సంకీర్తన సమర్పించవయ్యా అని పెద తిరుమలయ్యకు ఆదేశాన్ని అందిస్తే ఆ ఆదేశాన్ని పెద తిరుమలాచార్యుల వారు శిరోధార్యంగా స్వీకరించి ఆనాటి నుండి కూడా తాము సంకీర్తనల్ని స్వామికి సమర్పిస్తూ వచ్చారు. అన్నమాచార్యుల వారు, పెద తిరుమలాచార్యుల వారు, చిన్న తిరుమలాచార్యుల వారు, చిన్నన్న, అలాగే అన్నమయ్య పేరుతో వచ్చినటువంటి వారి పౌత్రులు, ఈ అందరూ కూడా రచన, సంకీర్తన, గాన కైంకర్యం చేస్తూ దాదాపు 50,000కు పైగా సంకీర్తనలని స్వామికి సమర్పించడం జరిగింది. అంటే మనకి దొరికినవి దాదాపు 15,000కు పైగా ఆ కుటుంబం సమర్పించింది. అందుకే జో అచ్యుతానంద జోజో ముకుంద అని లాలిపాటతో వెంకటేశ్వరుడు పరవశిస్తాడు. విన్నపాలు వినవలే వింత వింతలని ప్రభాత సంకీర్తనంతో స్వామి పరవశిస్తాడు. ఈ విధంగా అన్నమాచార్యుల వారి ఆదేశాన్ని అందుకుని పెద తిరుమలాచార్యుల వారు ఈ సంకీర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ముందు మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్లుగా ప్రతి పాల్గొన బహుళ ద్వాదశి తమ తండ్రి గారి ఆప్తిక సందర్భంలో దినము ద్వాదశి తీర్థ దివసము నేడు నీకు అని అన్నమయ్యకు సమర్పించుకుంటూ అన్నమయ్యను ఆహ్వానిస్తూ సంకీర్తనముతోడ సనకాదులెల్ల పాడ లంకె శ్రీ వెంకటగిరి లక్ష్మీ విభుడు నీవు అంకెల మా ఇంటి విందులు ఆరగించ విచ్చేయవే అంటాడు. అంటే తండ్రి గారి పట్ల ఎంత గొప్ప ప్రేమ అండి. అది పితృభక్తికి తార్కాణం. మనం ఎప్పుడో రామాయణ కాలానికి వెళితే రాముడు పితృభక్తి పరాయణుడని చదువుకుంటాం, తెలుసుకుంటాం ఇతిహాస కావ్యాలలో. కానీ కలియుగంలో పెద తిరుమలయ్యకు ఉన్నటువంటి పితృభక్తి అది మనందరికీ కూడా శిరోధార్యం. అన్నమాచార్యుల వారు అందించినటువంటి 32,000 సంకీర్తనలను రాగిరేఖలలో చెక్కించటమే కాదు, వాటికి తాను కూడా సంకీర్తన రచన చేసి జోడించటం, పైగా వీటంతటికీ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఈ విధంగా ఏ విధంగా భాగ్యనగరంలోని కళాకారులంతా అన్నమయ్యకు ఆరాధన ఉత్సవం నిర్వహిస్తున్నారో తిరుమలలో, శ్రీరంగంలో, అహోబలంలో, అలాగే కంచిలో, ఆ తర్వాత సింహాచలం, ఇలా వైష్ణవ క్షేత్రాలన్నిటా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సంకీర్తనలు రాగిరేకులలో ఉన్న సంకీర్తనలన్నీ కూడా ఆ ప్రాంతాలకి పంపించి అక్కడ కూడా గాయకులను ప్రోత్సహించటం, ఆ ప్రోత్సహించిన గాయకులకి స్వామివారి తీర్థప్రసాదాలు అందించటం, అలాగే స్వామివారి సుగంధ ద్రవ్యాలను కూడా అందించటం, ఇవన్నీ కూడా మనకి చరిత్రలో శాసనాలుగా లిఖించబడ్డాయి. ద్వాదశి
మాతని సంబంధమున చేసి నంటి మాతని సంబంధమున చేసి మరిగించి మమునే మన్నించవే శరణంటి మాతని సంబంధమున చేసి మరిగించి మమునే మన్నించవే శరణంటి మాతని సంబంధమున చేసి సకల వేదములు సంకీర్తనలు చేసి సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిన్ను పాడి పావనుడైన సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిన్ను పాడి పావనుడైన కళంకుడు తాళపాకంగమాచారుల వెకలి అయిన శ్రీ వెంకట నిలయ అకళంకుడు తాళపాకంగమాచారుల వెకలి అయిన శ్రీ వెంకట నిలయ
సేవతో ఉన్నటువంటి అనుబంధంతో నిన్ను చేరుకున్నామయ్యా అంటే ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇస్తున్నారు పెద్ద తిరుమలాచార్యుల వారు. మేము ఎవరి వారం అనుకున్నాం? అన్నమయ్యకి సంబంధించిన వారం. అన్నమయ్య ఎవడివాడు? నీవాడు. కాబట్టి అతన్ని చూసి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నినుపాడి పావనుండైన అకలంకుడు తాళ్లపాక అన్నమాచార్యుల వెకలియై ఏలిన శ్రీ వెంకట నిలయ. అన్నమయ్య చేసిన గొప్పతనం ఏమిటాయి అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వేదాలన్నింటినీ కూడా ఆయన చక్కటి సంకీర్తనలుగా చేసి నీకు అందించాడు. నీ ఖ్యాతిని అందరికీ చాలా సులభంగా తీసుకువెళ్ళాడు. విష్ణుతత్వాన్ని ప్రచారం చేశాడు. ఊరు వాడ తిరిగాడు. ఇదిగో వెంకటేశ్వర స్వామి వైభవం అంటూ కూడా సామాన్య మానవుడికి అలతి అచ్చ తెలుగు పదాలలో అందించాడు. కాబట్టి అన్నమయ్య గారు మీకు చాలా సేవ చేశారుగా స్వామి. పోనీ మేమేం చేయకపోయినా నేను ఆయన కొడుకుని కాబట్టి ఆయన సంకీర్తనల్ని ఆధారంగా చేసుకొని మేము బ్రతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని చూసి కాకపోయినా అన్నమయ్య గారిని చూసైనా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని గొప్ప ఆలోచన. కొంత చమత్కృతి కూడా ఉంది సంకీర్తనలో. అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలయ్య మనందరికీ అందించినటువంటి కర్తవ్యము. అటువంటి కర్తవ్యంలో ముందు తరాన్ని విడిచిపెట్టకుండా వారిని స్ఫూర్తి ప్రధానంగా తీసుకొని ఆచరించటం అంటే ఇది. ఈ సంకీర్తనలో వచ్చినటువంటి గొప్ప సందేశం కూడా అదే. శరణంటి మాతని సంబంధమున చేరి అనే సంకీర్తన. తరువాత వచ్చే సంకీర్తన కూడా అటువంటి సంకీర్తనే. అంటే ఆరాధన ఎంత గొప్పగా ఉండాలి అంటే మన శరీరంలో అణువులో కూడా అది జీర్ణమైపో ఉండాలి. అలా జీర్ణమైన నాడు ఇలాంటి సంకీర్తనలు వస్తాయి. కేవలం వాక్కు కాదు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకంబును మెచ్చును అంటే మనసా వాచ కర్మణ, అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. అందుకే అన్నమయ్యని అంటున్నారు, ఈతడే ముక్తిదోవ ఈతడే మా ఆచార్యుడు ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి. ఇది అన్నమయ్య పౌత్రుడైన చిన్న తిరుమలయ్య చెప్పినప్పటికీ కూడా మనందరికీ కూడా ఇది అనువర్తనీయమవుతుంది. ఈతడే ముక్తిదోవ. ఎందుకు ముక్తిదోవ అంటే వేదాలలో ఉన్నటువంటి సారాన్ని అంతటిని మనందరికీ అందించి ఆ నామ సంకీర్తన వైభవాన్ని భగవద్ రామానుజుల వారు అందించిన అష్టాక్షరీ మంత్రాన్ని సంకీర్తనలో అనుసంధానించి అందించినటువంటి అన్నమయ్య మరొక భగవద్ రామానుజులు గురువే మరల 500 సంవత్సరాల తర్వాత అన్నమయ్యగా అవతరించాడా అనటానికి అన్నమయ్య సంకీర్తనలు నిదర్శనం. అటువంటి గొప్ప సంకీర్తన భాగ్యాన్ని అందించాడు కాబట్టి ఈతడు ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు. ఆచరించి చూపించాడు. 96 సంవత్సరాల యావజ్జీవితాన్ని సంకీర్తనలను సమర్పించి ఆచరించి చూపించాడు కాబట్టి ఆచార్యుడు. ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి. ఆయన ఉన్నాడు కాబట్టి మేమున్నాం, మాదేముందయ్యా అని అన్నమయ్య అన్నాడు. వినామాల వెన్నుడా వినుతించనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము గట్టిది వింతేయ్యా. నేను ఇన్ని సంకీర్తనలు సమర్పించి నేను నీకు సమర్పించాను అనుకుంటున్నాను, కానీ ఇందులో నా గొప్పతనం ఏముందయ్యా? వేనామాల వెన్నుడ అంటే అనంతమైనటువంటి నామాలతో విష్ణు సహస్రనామంలో ఏ విధంగా భీష్ముడు స్తుతిస్తాడో అనంతమైనటువంటి నామాలతో తేజో పరాక్రమంతో విస్తరిల్లే విరాణ్మూర్తిగా వెలుగొదుతున్న ఓ వెంకటేశ్వర, వేనామాల వెన్నుడ వినుతించనెంతవాడ, నిన్ను వినుతించడానికి నేనెంతటి వాడినయ్యా, కానిమ్మని నాకీ పుణ్యము గట్టిది. ఏదో వీడు నా పట్ల ప్రేమతో ఉన్నాడు, భక్తితో ఉన్నాడు, ఆరాధనతో ఉన్నాడు కాబట్టి పోన్లే వీడికి కాస్త ఈ ప్రసాదం ఇద్దామని అందించావు, కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి, ఇది వింతగా లేదు అంటూ ఎంతో ఎత్తుకు ఎదిగిన అన్నమయ్య ఒదిగిపోయాడు వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద. అందుకే భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు తాళ్లపాక అన్నమయ్య. చూడండి, ఒక్కొక్క సంకీర్తనకి అంటే సంకీర్తనని వీటిని ముక్తకాలు అంటారు. అయినప్పటికీ కూడా ప్రతి సంకీర్తనకి ఉన్నటువంటి భావస్వామ్యము, పలుకులలో తేట పరమాత్ముడని మరో సంకీర్తనలు అంటారు. మన మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, త్రికరణాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, స్వామికి సమర్పింపబడినప్పుడు, శరణాగతితో ఉన్నప్పుడు ఈ యొక్క భావన సుస్పష్టంగా అన్ని సంకీర్తనల్లో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే అటువంటి ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి. ఆనాడు అన్నమయ్య ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఈనాడు ఆనందంగా బ్రతుకుతున్నాము సంకీర్తనని ఆధారంగా చేసుకుని. ఇవి నిత్య సత్యాలు.
సార్వకాలీన సత్యాలు అంటే ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు. ఆనాడు 300 ఏళ్ల క్రితం చిన తిరుమలయ్య చెప్పినప్పటికీ కూడా ఈనాటికి అది సత్యము, ఏనాటికి సత్యము. అందుకే నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటకపు దైవము అంటే ఆనాడికి అది కొత్త, ఎవర్ గ్రీన్ అంటాం కదా, అది ఎవర్ ఫ్రెష్ అన్నమాట. ఆనాటికి అది కొత్త, ఈనాటికి ఇది కొత్త. అందుకు నిత్య నూతనాలు, సార్వకాలిక సత్యాలు. అటువంటి సంకీర్తన ఈతడే. ఇది కేవలం నేను పల్లవిని మాత్రమే వ్యాఖ్యానించడం జరిగింది. మీరు దాన్ని పూర్తిగా వ్యాఖ్యానాన్ని అందించుకోవాలంటే ఎంత సమయం పడుతుందో మనం ఊహించుకోవచ్చు. ధన్యోస్. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. అదివో తాళపాక అన్నమాచార్యులు, ఇదే వీడే శ్రీ వెంకటేశు వినుట. అదివో తాళపాక అన్నమాచార్యులు, ఇదే వీడే శ్రీ వెంకటేశు వినుట. వేదవేట్టి లోకములో వేదములన్నీయు మరచి పదములు చేసి పాడి పావనము చేసెను. వేదవేట్టి లోకములో వేదములన్నీయు మరచి పదములు చేసి పాడి పావనము చేసెను. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. అంగవించే తాళపాక అన్నమాచార్యులు, బంగారు శ్రీ వెంకటేశు పాదములందు. అంగవించే తాళపాక అన్నమాచార్యులు, బంగారు శ్రీ వెంకటేశు పాదములందు. రంగు మీర శ్రీ వెంకటరమణుని అలనేలు వందలు ఇద్దరి పాడి మమ్ముగరుణించెను. రంగు మీర శ్రీ వెంకటరమణుని అలనేలు వందలు ఇద్దరి పాడి మమ్ముగరుణించెను. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. ఈతడే ముక్తిదోవ, ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికి. అందమైన రామానుజాచార్య మతమును అందుకుని నిలిచినాడు అన్నమయ్య. ఏమిటయ్యా రామానుజాచార్య మతం అంటే? సమతావాదము, సర్వసమానత్వము. ఈ సర్వసమానత్వము ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుడు
మనకి దృగ్గోచరమైన ప్రకృతిలో సృష్టిలో ఎలా ఉంటాడంటే పంచభూతాత్మకంగా ఉంటాడు. అణోరణీయాన్ మహతో మహాన్ అని ఉపనిషత్తులు ఘోషిస్తాయి. అంటే అణువు నుండి అజాండం వరకు, అండాండం నుండి పిండాండం నుండి బ్రహ్మాండం వరకు కూడా ఈ శక్తి సర్వము కూడా భగవంతునిమయమే. అందుకే ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చెక్కిరి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని. అంటే అన్నిటా అంతటా కొలువైనటువంటి ఆ శక్తి స్వరూపము, భగవత్ స్వరూపము మరికొంత దృగ్గోచరంగా మనం చూడాలి, దర్శించాలి అంటే పంచభూతాలలో ఉంటాడు, పంచభూతాత్మకంగా ఉంటాడు. అంటే భూమి ఆకాశాలలో, జలంలో, అగ్నిలో, అలాగే వాయువులో, వీటన్నింటిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సృష్టి అంతటా కూడా సమవర్తనంగా ప్రవర్తిస్తుంటాడు. అంటే గాలి నేను వీరికి మాత్రమే వేస్తాను, వీరికి నేను వీయను అంటే, వీరికి అందను అంటే ఈ జగత్తు నడవదు, కొంతమంది మాత్రమే బ్రతుకుతారు. అలాగే జలము అందరిది, భూమి అందరిది, ఆకాశతత్వము అందరిది. మరి ఇన్ని భగవంతుడు అందరి వాడైనప్పుడు మనుషులలో ఈ భేదభావాలు ఎందుకు అని అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే సంకీర్తనలో తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన వైనమే సమతావాదము. ఆ సమతావాదమే రామానుజాచార్యుల వారి సిద్ధాంతము. అందుకే అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య. ఆ అందుకుని నిలిచి కేవలం తానొక్కడే నిలవలేదు, విందువలే అందరికీ కూడా పంచిపెట్టాడు. దాన్ని ఇదిగో స్వీకరించండి, ఇదిగో స్వీకరించండి అని. ఎందుకు ఇదిగో విందువలే అంటున్నాడంటే అది గొప్ప వేడుక. భగవద్ రామానుజాచార్యుల వారు కూడా ఆలయ గోపుర శిఖరం ఎక్కి ఆ అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ అందిస్తాడు. గురువు ఇది కేవలం నీకు మాత్రమే ఉపదేశిస్తున్నాను, ఒకవేళ నీవు ఇతరులకి చెప్తే నువ్వు నరకానికి పోతావు, ఇది ముక్తి సాధనం అంటే నేను నరకానికి వెళితే నేనొక్కడనే పోతాను, నా వల్ల యావత్ ప్రపంచమంతా మేలు పడుతుంది, బాగుపడుతుంది కదా అని రామానుజాచార్యుల వారు గొప్ప త్యాగశీలిగా అందిస్తాడు. అటువంటి మతము సమతావాదము. అటువంటి సమతావాదాన్ని అన్నమాచార్యుల వారు సంకీర్తనలో అందించాడు. అందుకు ఆ విషయాన్ని చిన్న తిరుమలాచార్యుల వారు అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని అంటే భగవంతుడి యొక్క, అప్పసం అంటే ఎల్లప్పుడూ మాకు ఉండేవాడు. ఇంత గొప్ప అంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మా నాన్నగారు ఇన్ని ఇళ్ళు కట్టాడు, లేకపోతే ఇన్ని వేల ఎకరాలు కొన్నాడని చెప్పుకోవటం అది తాత్కాలికమైన ప్రేమ. సాధారణంగా చెప్పుకుంటారు మా నాన్నగారు ఇంత చేశారు అంత చేశారు. కానీ ఇక్కడ మా తాతగారు ఎంత గొప్పవాడయ్య అంటే భగవద్ రామానుజులు అందించిన సమతావాదాన్ని పట్టుకుని మళ్ళీ అందరికీ అందించాడయ్యా, అది మా తాతగారి గొప్పదనం అని చిన్న తిరుమలయ్య తండ్రి గారికి ఏమాత్రం అంటే పెద్ద తిరుమలయ్యకి ఏమాత్రం తీసిపోకుండా చెప్తున్నాడు అనమాట. నేను మా తండ్రి గారు ఇంత గొప్పవారు, మా తాతగారు ఇంత గొప్పవారు. ఇది అండి వారసత్వం అంటే. ఇది తాళపాక వారి గొప్ప వారసత్వ పరంపర. ఆ పరంపరలో చిన్న తిరుమలయ్య ఎంత గొప్పగా చెప్తున్నాడు. అది మా తాతగారు చేసిన ఘనకార్యం. అన్నమయ్య మనందరి తాతగారు కూడా. ఆయన చిన్న తిరుమలయ్య తాతగారే కాదు, మనం కూడా పరవశిస్తున్నాం, మనం కూడా ఈ ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా అన్నమయ్య వారసులుగా ఆనందిస్తూ అప్పని వరప్రసాది అయిన అన్నమయ్య మన అందరి వాడు అని పాడుకుందాం. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య. అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య, అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య.
వాడు తాళపాక అన్నమయ్య సంతసాల చెలువొందే సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే తలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అందమైన రామానుజ ఆచారమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య అందమైన రామానుజ ఆచారమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య బిందువలే మాకును శ్రీ వెంకటనాథునిచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అప్పని వర ప్రసాది అప్పని వర ప్రసాది అన్నమయ్య 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 సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి అని శాంతిని మనకి నవరసాలని అంటే సాహిత్యంలో అలంకార శాస్త్రంలో అందరికీ విదితమే నవరసాలు. అయితే భక్తులు 10వ రసాన్ని కూడా ఉత్కృష్టంగా పేర్కొంటుంటారు. అద్భుత రసం తర్వాత కేవలం అద్భుతంగా అలా అక్కడ ఉండిపోతే కుదరదు. శాంతానికి చేరుకోవాలి. ఏ జీవి యొక్క లక్ష్యమైనప్పటికీ కూడా శాంతికరంగా జీవనాన్ని సాగించుకోవటం. అందుకే సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి అంటాడు అన్నమయ్య. అటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుడి నుంచే వస్తుంది. మనందరికీ శాంతి మంత్రాలు తెలుసు. ఓంకారంతో ప్రారంభమై ఓం శాంతి 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 అని మనం పరిపూర్ణం చేసుకుంటాం. ఇవాల్టి కాలాన్ని మనం చూస్తే మన భారతీయ సంస్కృతి మనం పుస్తకాల్లో చదువుకోవటమే కాదు, భారతీయ సంస్కృతి సనాతన ధర్మము కూడా వసుదైవ కుటుంబకం అనే భావనతో ఎప్పటి నుంచో ఉంది, యుగాలుగా ఉంది, శతాబ్దాలుగా ఉంది. ఏమిటయ్యా అందులో గొప్పతనం అంటే ఒకటైన కుటుంబంలో తారతమ్యాలు ఉండకూడదు అనే భావనతో, భేషజాలు ఉండకూడదనే భావనతో, అశాంతితో ఉండకూడదనే భావనతో మనం ఇవాళ దాన్ని 1 ఎర్త్ అంటున్నారు, 1 ప్లానెట్ 1 ఎర్త్ అంటున్నారు. అయితే ఇన్ని అనుకున్నప్పటికీ కూడా అశాంతి పెచ్చరిల్లుతూనే ఉంది. ఇవాళ మనం కాలాన్ని పరిశీలిస్తే మనం ఎంతటి అశాంతికరమైనటువంటి ప్రపంచం ఎంతటి అశాంతికరమైనటువంటి పరిస్థితుల్లో అతలాకుతలం అవుతుందో మనందరికీ తెలుసు. కానీ సనాతన భారతీయ సంప్రదాయం శాంతినే చెప్పింది. అహింసా పరమో ధర్మ అని మనం ఉపనిషత్తు చెప్పిన సందేశాన్ని సత్యమేవ జయతే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఉపనిషత్తుల నుంచి వచ్చినాయి. సత్యమేవ జయతే అనేది భారతీయ ప్రామాణికత రాజపత్రంలో ఉంటుంది. అటువంటి సత్యమేవ జయతే అనేది ఉపనిషత్తు నుంచి వచ్చింది. అహింసా ప్రథమో ధర్మ, అసలు మొట్టమొదటి ధర్మం ఏమిటంటే అహింస. కేవలం అహింస అంటే
భౌతికమైన హింసే కాదు, మానసికమైన హింస కూడా చేయకూడదు. అటువంటి ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఈ భరతావని ప్రపంచానికి అందించింది. మరి ఎంత గొప్పవాళ్ళం అండి మనం. మిగతా దేశాలు చూస్తే చీటికి మాటికి తగవలాడుకోవటం, మనకి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కదా అని విచ్ఛిన్నత కోసం వాళ్ళు ఎంతగా వెంపర్లాడుతున్నారో మనం గమనించవచ్చు. వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాల లేమితో, లోభంతో ఇవాళ ప్రపంచం అట్టుడికి పోతుంది. ఇలాంటి స్థితిలో భారతీయ సనాతన ధర్మం, సనాతన సంప్రదాయం వేల సంవత్సరాలకి ముందే శాంతిని ప్రబోధించింది. అటువంటి శాంతి మనందరం కూడా నామ సంకీర్తనలో కూడా శాంతి ఉంటుంది. దానిని ఈ ప్రపంచానికి శాంతి ముందుకు వెళ్ళాలి, భారతీయ తత్వంతో ప్రపంచం శాంతికరంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో మన గాయక బృందం గోవిందనామస్మరణ వేణుగారు దాన్ని నాయకత్వంతో ముందుకు తీసుకువెళతారు. కాసేపు మనం అంతా కూడా గోవిందనామస్మరణంలో మునిగి తేలదాం. ఈ గోవిందనామస్మరణ కేవలం మనకి మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతికరం కావాలని సర్వాత్మకుడైనటువంటి అందరికీ శాంతిని అనుగ్రహించే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మనం ఈ శాంతి మంత్రాలను గోవిందనామస్మరణతో కాసేపు ఆ శాంతిని అందుకుంటూ ఆనందంలో మునిగి తేలదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటహరణ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద, సంకటహరణ గోవింద, పుండరి పురాణం గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద గోవింద, హరి గోవింద, సంకటహరణ గోవింద గోవింద, హరి గోవింద, దుష్ట సంహార గోవింద, దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనముల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, మానవ భువరామ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, హరి గోవింద,
గోవింద గోవింద హరి గోవింద గోకులనంద గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మానంద రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అతిరామ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్ స్వరూప గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాలి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకుల హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద 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 ఎని కొలువరే అని చిన్న తిరుమలాచార్యుల వారు చెప్పినట్లుగా మనం అందరం కూడా అలాగే అన్నమయ్య గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరికెను మనకిప్పుడు అంటే గోవిందేతి సదాస్మరణం అన్నట్లుగా ఆ ఒక్క నామ సంకీర్తనే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి గాన కైంకర్యం ఈ గాయక బృందం, అలాగే వాద్య బృందం, అలాగే చిన్నారులు వారంతా కూడా అందరూ చిన్న పెద్ద ఆబాల గోపాలం పరవశించి అన్నమయ్య ఆరాధనా ఉత్సవంలో తరించారు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవంపు, ఇదిగాక మరొకటి కలదా అన్నట్లుగా ఇంతటి మహత్తు అన్నమయ్య సంకీర్తనలో ఉంది. ఇంతటి
మంత్రశక్తి అన్నమయ్య సంకీర్తనలో ఉంది. తరతరాలకు తరగని నిధిగా అన్నమయ్య సంకీర్తన మనందరికీ వచ్చింది. తెలుగు భాషకు పట్టం కట్టినటువంటిది అన్నమయ్య సంకీర్తన. తెలుగు భాషా ప్రభావాన్ని పరివ్యాప్తి చేసింది అన్నమయ్య సంకీర్తన. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసింది అన్నమయ్య సంకీర్తన. అటువంటి అన్నమయ్య ఆరాధనలో మనం తరించాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ తాళ్లపాక గురవే నమః. అన్నమాచార్యుల వారి వర్ధంతి మహోత్సవాన్ని సైనిక్పురిలో ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో మేము జరుపుకున్నాము. ఎంతో సద్భక్తికంగా అందరూ ఆరాధన సంకీర్తనలు పాడడం అనేది విశేషం. దీనికి ఆద్యులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు. వారు మా అందరి చేత అన్నమాచార్యుల వారి సుపుత్రుడు అలాగే పౌత్రుడు ఇద్దరూ కూడా రచించినటువంటి ఆరాధన సంకీర్తనల్ని పాడి బయటికి తీసుకురావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీమతి సులిత బాలాజీ గారి ఆధ్వర్యంలో శ్రీరంగం వేణు అలాగే చాలామంది ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాము. ఇలాగా తిరునక్షత్రం ఉండగా ద్వాదశి ఘడియల్లో ఈరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. గురువులకి మనం కృతజ్ఞత సమర్పించుకునేటువంటి ఒక తరుణం అన్నమాట. చాలా సంతోషం. నమస్కారం.